ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద మోటివేషన్ ఏంటి? ప్రతి నిమిషం ఏదో ఒకటి చేయి అని మిమ్మల్ని పుష్ చేసేదేంటి? నీ మైండ్లో ఎప్పుడు నేనేమీ చేయట్లేదు అని ఆలోచన చంపేదేంటి? మన లోపలున్న పవర్ను నిద్రలేపే అతిపెద్ద మోటివేషన్ ఏమిటంటారు? డబ్బులా, నేమా, ఫేమా, బ్రేకప్పా? నన్ను అడిగితే వీటన్నింటిలో ఏదీ కాదు. ఎందుకంటే అన్నింటికన్నా చాలా పెద్దది, అత్యంత పెద్ద మోటివేషన్. అసలు ఈ ప్రపంచంలో దీనికన్నా పెద్ద మోటివేషన్ ఏమీ ఉండదు నాకు తెలిసి. అదే మీ పరిస్థితులు, మీ సిచ్యువేషన్స్, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. మీ పరిస్థితులు మాత్రమే నిన్ను ముందుకు పుష్ చేయగలుగుతాయి. దీనికన్నా ఇంకేది మీలో ఉన్న పవర్ను బయటికి తీయలేదు. డబ్బు అనే దురాశ మిమ్మల్ని ఏమీ చేయనివ్వదు, కానీ డబ్బులు లేవనే ఆశ మిమ్మల్ని చేయిస్తుంది. అప్పుడప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, నచ్చింది కొనుక్కోవాలి, నచ్చింది తినాలి అని. కానీ డబ్బులు లేకపోవడం వల్ల మన ఇష్టాలను చంపుకోవాల్సి వస్తుంది, కడుపు మార్చుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో మనం కొత్త కొత్త విషయాలు చూస్తుంటాం, కానీ దాని నుంచి బయటకు వచ్చి మన లైఫ్ చూసుకోండి ఒకసారి. ఏమీ ఉండదు మన లైఫ్లో. ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటాం, కానీ వెళ్ళడానికి బైక్ ఉండదు. ఒకవేళ బైక్ ఉంటే పెట్రోల్కి డబ్బులు ఉండవు. మనం ఎంతైతే సంపాదిస్తున్నామో దానికి మించిన ఖర్చు అవుతుంది. పడుకునే ముందు రోజు టెన్షన్ అవుతుంటాం, నేనేం చేస్తున్నాను, అసలు నాకేమవుతుంది, నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఉందా లేదా అనే ఆలోచనలతో నిద్రపోవడమే కష్టమవుతుంది. మన పేరెంట్స్ చెమటోడ్చి రక్తం చిందించేలా పనిచేసేది ఏదో కొంత డబ్బుల కోసం మాత్రమే. ఆ డబ్బుల కోసం వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత కష్టపడినా మనకి నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళకైనా అనిపించదంటారా, నేను చేయలేకపోతున్నా, అందరితో మాటలు పడాల్సి వస్తుంది, బాడీ అండ్ బ్రెయిన్ అలసిపోతుంది అని? అయినా సరే వాళ్ళు అదే పని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళని పని చేసేలా చేస్తాయి. మీరు ఏదైనా ఒక షోకి, ఒక ఈవెంట్కి, సెలబ్రేషన్, సెమినార్, పార్టీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు, కొంతమందికి అక్కడ చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. అలాంటప్పుడు మీకు అనిపించి ఉండొచ్చు, నాకు ఎందుకు రెస్పెక్ట్ అవ్వట్లేదు, నాతో ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎందుకు ఎవరు ఇష్టపడట్లేదు, అసలు నాకు ఎందుకు ఎవరు వాల్యూ అవ్వట్లేదు, మన ఏంట్రా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనే ఆలోచనలు నీ టైం మొత్తాన్ని తినేస్తూనే ఉంటాయి. అసలు మనకు వాల్యూ ఎప్పుడు ఇస్తారంటే మన దగ్గర పైసలుంటే, లేదా మనకి మంచి పేరు ఉంటే. ఆ పేరు ఎలా వస్తుందంటే మీరు చేసే పని ద్వారా. అందుకే మీరు చేసే పని ఎలా ఉండాలంటే మీకు పేరు తెచ్చిపెట్టే విధంగా ఉండాలి. మీ పేరు వింటేనే మీ పనితనం ఏంటో గుర్తు రావాలి అందరికీ. ఎవరైతే నిన్ను కింద పడేశారో, ఎవరైతే నిన్ను ఒక జోకర్లా ట్రీట్ చేశారో, ఎవరైతే నీ హ్యాపీనెస్ని పాడు చేశారో, ఎవరైతే నిన్ను ఇగ్నోర్ చేశారో, భయ చెప్తున్నా, ఒక్కొక్కరి పేర్లు గుర్తు పెట్టుకొని మరీ రాసుకో. వాళ్ళందరి మీద అప్పుడు నీ కోపం వస్తుంది చూసావా, తప్పులేదు. కానీ అదే కోపాన్ని ఒక ఎనర్జీలా నీ లైఫ్ మార్చుకోవడానికి యూజ్ చేయి. నీ దగ్గర ఏమీ లేవంటే నువ్వు చాలా లక్కీ పర్సన్. ఎందుకంటే ఇదే ఒక మంచి టైం నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. ఎవరైతే కింద నుంచి ఎంతో ఎత్తుకి ఎదుగుతారో వాళ్ళకే చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది ఈ లోకంలో. అందరూ ఇష్టపడేది కూడా అటువంటి పర్సన్నే. అందుకే అంటున్నా, మీ దగ్గర ఏమీ లేవు అంటే మీరు చాలా లక్కీ పర్సన్ అని. ఈ రోజుల్లో ఈ ప్రపంచాన్ని ఏలుతున్న వారు కూడా మనలాగే ఏమీ లేని స్థితి నుంచి అందరినీ ఏలే కింగ్స్లా ఉన్నారు. ఇదే మీకు ఒక మంచి టైం. మీరు ఏమనుకుంటే అది చేయొచ్చు. అది ఎంత పెద్దదైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎంత కఠినమైనా సరే, సమయంతో పాటు మారు, లేదా సమయాన్నే మార్చడం నేర్చుకో. కష్టంగా ఉందని వదిలేకుండా ఎలాంటి పరిస్థితులైనా ముందుకు అడుగు వేయడం నేర్చుకో. నీకు గెలవాలనే తపన నీ పరిస్థితులను కూడా ఓడిస్తుంది. సింపుల్గా ఉండే షోకి మాత్రమే మిత్రమా, కష్టమైనవి చేస్తేనే కదా మజా ఎలా ఉంటుందో తెలుస్తుంది. నీ జీవితం ఎంత కష్టంతో నిండి ఉంటే నీలో పోరాడే ధైర్యం కూడా అంతే ఉంటుందని తెలుసుకో. కష్టం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేదే. కొంతమంది దాని నుంచి తప్పించుకుందామని చూస్తారు, మరికొంతమంది దాన్ని తరిమేద్దామని చూస్తారు. నీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే కోరిక నీలో ఉండాలి. కష్ట సమయాల్లో చిరునవ్వును కోల్పోకూడదన్న థాట్ నీదై ఉండాలి. ఎవరైతే నిన్ను చూసి వీళ్ళు ఇంతలా దిగజారే పరిస్థితికి కారణం వీడే అని అంటారో వాళ్ళకి చెప్పు, దిగజారే పరిస్థితికి కాదు, నీకోసం ఎగబడే పరిస్థితికి కారణం నువ్వే అని. ఫైనల్లీ నీ పరిస్థితులకు తల వంచుతావో, లేక నీ పరిస్థితులకు ట్యాంక్స్ చెప్పి జై హింద్ అంటావో నీ ఇష్టం.